రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష జరిపిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను రాయితీపై అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. చిరుధాన్యాలు, తృణధాన్యాలు సాగు, వినియోగం పెంచేలా రైతులకు విత్తనాలపై రాయితీ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 35% రాయితీపైన గోడౌన్లు అద్దెకు ఇవ్వాలని ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను అచ్చెన్నాయుడు ఆదేశించారు. రైతులకు రాయితీపైన పచ్చి రొట్టె విత్తనాలు, ఎరువులు అందించి భూసారం పెంపు, నాణ్యమైన దిగుబడి వచ్చేలా కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రాయితీలపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను రైతులు 100% సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. రబీ, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు జిల్లాల్లో సాగు చేసే పంటల ఆధారంగా విత్తనాలు, ఎరువుల అంచనా నివేదికను ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మరోవైపు మార్కెట్ యార్డు గోదాముల్లో రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేలా రైతులకు నామమాత్రపు ధరకు గోడౌన్లను అద్దెకు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అద్దెలోనూ 35% రాయితీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా రైతులపై ఆర్థిక భారం పడకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపైన ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలిలో తెలిపారు. ఈసారి జారీ చేసే రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఉంటాయని మంత్రి తెలిపారు. అలాగే రేషన్ కార్డులో చిప్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ చిప్ లో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను పొందుపరుస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ సమయంలో ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యాన్ని అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈసారికి కార్డులు జారీ చేసినప్పుడు అదనపు కార్డులు ఇవ్వడమే కాకుండా స్మార్ట్ కార్డులు ఇస్తామని తెలిపారు. అందులో మైక్రోచిప్ ఉంటుంది. అందులో కుటుంబ సభ్యుల పూర్తి సమాచారం ఉంటుంది. రేషన్ కార్డు పొందేందుకు ఇప్పుడు ఏ అర్హతలు ఉన్నాయో రాబోయే రోజుల్లోనూ వాటినే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ చిప్ తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం ప్రభుత్వం జీవో MS 156 నెంబర్తో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిఠాపురం ఆసుపత్రి సామర్థ్యం పెరగడంతో పాటు ప్రత్యేక సౌకర్యాలు, అదనపు సిబ్బంది అందుబాటులోకి రానున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన, వస్తువుల పెంపు కోసం 38 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెంచిన పడకలకు అవసరమైన ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, కావలసిన ప్రత్యేకమైన సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారు. పెరిగిన ఆసుపత్రి సామర్థ్యానికి అనుగుణంగా 66 మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించనున్నారు. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది దీనిలో ఉంటారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనపు విభాగాలు రానున్నాయి. పిఠాపురం ఆసుపత్రికి జనరల్ సర్జన్, చెవి, ముక్కు, గొంతు నిపుణులు, కంటి వైద్యం, ఆర్థోపెటిక్స్, పెథాలజీ, డెంటల్, రేడియాలజీ వంటి కీలక విభాగాలు రానున్నాయి. నర్సింగ్, వైద్య సిబ్బంది పెరగనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన 6 నెలల్లోనే అమలు చేయడం సంతోషంగా ఉందంటున్నారు పిఠాపురం ప్రజలు. దీంతో పిఠాపురంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల, సమీప నియోజకవర్గాల ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది. మార్చికి సంబంధించిన వివిధ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. రేపటి నుంచి ఆన్లైన్లో మార్చి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. రేపటి నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలు, మార్చి నెల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం రేపటి నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారికి డిసెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరు చేస్తుంది టీటీడీ. డిసెంబర్ 21న ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాల
అలంకరణ సేవ టికెట్లను డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. డిసెంబర్ 21న వర్చువల్ సేవల కోటా విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు వారి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుందని ప్రకటించారు. 23న అంగ ప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ మార్చి నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో పెట్టనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను కూడా 23వ తేదీన విడుదల చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలకు సిద్ధమైన టీటీడీ మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో గదులకు సంబంధించిన మార్చి నెల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ ప్రకటించింది. శబరిమలలో మండల కాలం ప్రారంభం నుంచి భారీగా ఆదాయం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే సన్నిధానంలో 22 కోట్లు పెరిగినట్లు ఆలయ బోర్డు తెలిపింది. డిసెంబర్ 14 వరకు 29 రోజుల్లో 22 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకున్నారని, ఈ కాలానికి మొత్తం ఆదాయం 163 కోట్లని తెలిపింది. ప్రసాదం విక్రయం ద్వారా 82 కోట్లు, కానుకగా 52 కోట్లు వచ్చాయి. ఆవరణ అమ్మకాల ద్వారా గత ఏడాది 65 కోట్ల నుంచి 17 కోట్లు పెరిగిందని, అదే గత ఏడాది ఇదే కాలంలో 8 కోట్లు పెరిగిందని తెలిపింది. ఈ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 22,67,956 మంది యాత్రికులు శబరిమలను దర్శించుకున్నారు. ఈ కాలానికి మొత్తం ఆదాయం 163.89 కోట్లు. మరోవైపు శబరిమలలో గత 2 రోజులుగా వాతావరణం బాగానే ఉంది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ఎలాంటి రద్దీ లేకుండా యాత్రికులు దర్శనం చేసుకున్నారు. వాతావరణంలో మార్పు వచ్చినా ట్రాఫిక్ ను సమర్థంగా నియంత్రించడం వల్ల ట్రాఫిక్ అంతగా లేదని సమాచారం. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేరళ ఆర్టీసీ కూడా మరిన్ని సర్వీసులను ప్రారంభించింది. కేఎస్ఆర్టీసీ కొత్తగా కోయంబత్తూర్, కమలికి 2 సర్వీసులు, తిరునల్వేలి, తేనీలకు ఒక్కొక్కటి చొప్పున ప్రారంభించింది. పంపా, కేరళ ఆర్టీసీ బస్టాండ్ నుంచి సుదూర సేవలు అందుబాటులో ఉన్నాయి. యాత్రికులు వెబ్సైట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. శబరిమల ప్రవేశం వర్చువల్ క్యూ ద్వారా బుక్ చేసుకునే యాత్రికుల కోసం ఆన్లైన్ బుకింగ్ దాదాపు పూర్తి చేసుకోవచ్చు. జనవరి వరకు ఇతర స్లాట్లేమీ అందుబాటులో లేవు.